మనం ప్రతిరోజూ చేసే ఒక చిన్న పని మన ప్రాణాల మీదకి తెస్తుందా? మనం ఎంతో ఇష్టంగా తినే ఆహారం, మన ఆరోగ్యం కోసం వాడుకునే ఫ్రిడ్జ్ అసలు మనకి శత్రువుల్లా మారుతున్నాయా? మీరు రాత్రి మిగిలిన అన్నాన్ని లేదా కూరను ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు దాన్ని హాయిగా వేడి చేసుకుని తింటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం క్యాన్సర్కు దారితీస్తుందా అనే విషయంలో సోషల్ మీడియాలో వందల కొద్దీ వార్తలొస్తున్నాయి. కానీ ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? సైన్స్ ఏం చెప్తోంది? అసలు ఫ్రిడ్జ్లో ఆహారాన్ని ఎలా ఉంచాలి? ఏ తప్పులు చేస్తే మన కణాల్లో క్యాన్సర్ కణాలు పుడతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అగ్రశ్రేణి సంస్థలు చేసిన పరిశోధనల సారాంశం మీకు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియో మధ్యలో నేను చెప్పబోయే ఒక కెమికల్ రియాక్షన్ మరియు చివర్లో వివరించే ప్లాస్టిక్ రహస్యం వింటే మీరు ఈరోజే మీ ఫ్రిడ్జ్లోని కొన్ని వస్తువులను బయట పారేస్తారు. అసలు మన శరీరంలోకి మనకు తెలియకుండానే విషం ఎలా వెళుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన ఆధునిక జీవితంలో ఫ్రిడ్జ్ అనేది ఒక విడదీయలేని భాగం. పని ఒత్తిడిలోనో లేక వృధా చేయడం ఇష్టం లేకో మనం ఆహారాన్ని ఫ్రిడ్జ్లో భద్రపరుస్తాం. అసలు ఫ్రిడ్జ్ చేసే ప్రాథమిక పని ఏమిటి? అది ఆహారాన్ని చల్లబరచడం ద్వారా అందులో బ్యాక్టీరియా పెరగకుండా ఆపుతుంది. అంటే సాంకేతికంగా ఫ్రిడ్జ్ ఆహారాన్ని పాడు కాకుండా కాపాడుతుంది. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఫ్రిడ్జ్లో ఆహారం పెట్టడం వల్ల నేరుగా క్యాన్సర్ రాదు. కానీ మనం ఆహారాన్ని భద్రపరిచే విధానం, ఆ ఆహారాన్ని తిరిగి వేడి చేసే పద్ధతి ఇవే మన శరీరంలో విషాన్ని నింపుతాయి. ఉదాహరణకు, మీరు ప్లాస్టిక్ డబ్బాల్లో వేడివేడి ఆహారాన్ని ఉంచి ఫ్రిడ్జ్లో పెడుతున్నారా? అయితే మీరు తెలియకుండానే ఒక డేంజర్ జోన్లోకి వెళుతున్నారు. ప్లాస్టిక్లో ఉండే బిస్ఫినాల్ ఏ, బీపీఏ మరియు థాలేట్స్ వంటి రసాయనాలు చల్లదనం వల్ల లేదా ఆ తర్వాత తిరిగి వేడి చేసినప్పుడు ఆహారంలోకి చేరతాయి. ఇవి మన హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి కాలక్రమేణా కణాల విభజనలో మార్పులు తెస్తాయి. ఇదే క్యాన్సర్ కణాల పెరుగుదలకు పునాది అని అనేక అంతర్జాతీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం మనం ఫ్రిడ్జ్లో పెట్టే ఆహార రకాలు. మీరు నిల్వ ఉంచిన ప్రాసెస్డ్ మీట్ లేదా ప్యాక్ చేసిన మాంసం ఉత్పత్తులను ఫ్రిడ్జ్లో పెట్టి తరచుగా వాడుతుంటే అందులో ఉండే నైట్రేట్లు మరియు నైట్రైట్లు అనే రసాయనాలు నైట్రోసమీన్లుగా మారతాయి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం ఈ రసాయనాలు గ్రూప్ 1 కార్సినోజన్ల కిందకి వస్తాయి. దీనర్థం ఇవి మనుష్యుల్లో క్యాన్సర్ కలిగించే సామర్థ్యం ఉన్నవి అని స్పష్టంగా నిరూపించబడింది. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ రావడానికి ఇవి ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం కంటే మీరు ఫ్రిడ్జ్లో పెడుతున్న ఆహార రకం ఇక్కడ ప్రాణాంతకమవుతోంది. చాలామంది చేసే మరో పెద్ద తప్పు స్టార్చ్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం. ఉదాహరణకు బంగాళదుంపలు. మీరు బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో పెడుతున్నారా? అయితే వెంటనే ఆ అలవాటును మానుకోండి. సైన్స్ ఏం చెప్తోందంటే బంగాళదుంపలను 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు అందులోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. ఆ తర్వాత మీరు ఆ బంగాళదుంపలను తీసి ఎక్కువ వేడి మీద వేయించినప్పుడు లేదా రోస్ట్ చేసినప్పుడు అక్రిలమైడ్ అనే రసాయనం విడుదలవుతుంది. ఈ అక్రిలమైడ్ అనేది ఒక శక్తివంతమైన కార్సినోజన్. ఇది మన శరీరంలోకి వెళితే క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. అందుకే బంగాళదుంపలను ఎప్పుడూ చీకటిగా చల్లగా బయటి ప్రదేశంలోనే ఉంచాలి, కానీ ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. ఇక మనం ప్రతిరోజు తినే అన్నం గురించి మాట్లాడుకుందాం. రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ప్రొద్దున్నే తినడం మన ఊళ్లలో కూడా చూస్తుంటాం. కానీ ఇక్కడొక బ్యాక్టీరియా సమస్య ఉంది. వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువసేపు ఉంచితే అందులో బ్యాసిల్లస్ సిరియస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. మీరు ఆ అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా ఆ బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్లు లేదా విష పదార్థాలు అలాగే ఉండిపోతాయి. మీరు మళ్లీ ఆ అన్నాన్ని ఎంత వేడి చేసినా ఆ విషం చావదు. ఇది ఫుడ్ పాయిజనింగ్కు దారితీయడమే కాకుండా దీర్ఘకాలంలో మీ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి వండిన అన్నాన్ని 2 గంటల లోపే ఫ్రిడ్జ్లో పెట్టాలి మరియు 24 గంటల లోపే తినేయాలి. ఆకుకూరల విషయంలో కూడా మనకు తెలియని ఒక ప్రమాదం పొంచి ఉంది. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో నైట్రేట్లు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. వీటిని వండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మళ్లీ వేడి చేసినప్పుడు ఆ నైట్రేట్లు నైట్రైట్లుగా మారతాయి. ఈ నైట్రేట్లు శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి కడుపులోని ఆమ్లాలతో కలిసి నైట్రోసమీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. అందుకే ఆకుకూరలను ఎప్పుడూ తాజాగా వండుకుని తినడమే శ్రేయస్కరం. వాటిని మళ్లీ వేడి చేయడం వల్ల మీరు విషాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక ఫ్రిడ్జ్ పరిశుభ్రత గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకుందాం. మీరు మీ ఫ్రిడ్జ్ను ఎన్ని రోజులకొకసారి క్లీన్ చేస్తారు? నెలకో లేక 6 నెలలకో?
అయితే మీరొక పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఫ్రిడ్జ్ లోపల పేరుకుపోయే తేమ వల్ల లిస్టీరియా వంటి బ్యాక్టీరియా మరియు కొన్ని రకాల బూజులు అంటే మోల్డ్స్ పెరుగుతాయి. ఇవి మన కంటికి కనిపించవు, కానీ ఆహారంపై అంటుకుంటాయి. కొన్ని రకాల బూజులు ఆఫ్లాటాక్సిన్స్ అనే ప్రమాదకరమైన విషాన్ని విడుదల చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల ప్రకారం ఈ ఆఫ్లాటాక్సిన్స్ నేరుగా లివర్ క్యాన్సర్కు దారితీస్తాయి. ముఖ్యంగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పాత పిండి, బ్రెడ్ లేదా పాడైపోయిన కూరగాయల ముక్కల మీద ఇవి ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఫ్రిడ్జ్ అంటే కేవలం ఒక స్టోరేజ్ బాక్స్ మాత్రమే కాదు, అది నిరంతరం శుభ్రంగా ఉండాల్సిన ఒక ప్రదేశం. మనల్లో చాలామంది వండిన కూరను అదే పాత్రలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. ముఖ్యంగా అల్యూమినియం పాత్రలు వాడితే అది చాలా ప్రమాదకరం. కూరల్లో ఉండే పులుపు లేదా మసాలాలు అల్యూమినియంతో రియాక్ట్ అయ్యి ఆ మెటల్ ఆహారంలోకి చేరుతుంది. ఇది మెదడు సంబంధిత వ్యాధులకు మరియు కణాల నాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడూ గాజు పాత్రలు లేదా మంచి క్వాలిటీ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ముఖ్యంగా మైక్రోవేవ్ సేఫ్ అని రాసి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలను ఫ్రిడ్జ్లో పెట్టి మళ్లీ వాటిల్లోనే వేడి చేయడం మానేయండి. ఎందుకంటే వేడి తగిలినప్పుడు ప్లాస్టిక్లోని మైక్రోప్లాస్టిక్స్ ఆహారంలో కలిసిపోతాయి. చాలామంది అడుగుతారు, మరి మేం ఆహారాన్ని ఎలా భద్రపరుచుకోవాలి అని. దీనికి సైన్స్ ఒక సులభమైన పద్ధతిని చెబుతోంది. ఆహారాన్ని వండిన తర్వాత అది బాగా చల్లారే వరకు వేచి ఉండకండి. అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మూతపెట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి. ఎందుకంటే ఆహారం చల్లబడే కొద్దీ బయటి ఉండే బ్యాక్టీరియా దానిపై దాడి చేస్తుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని బయటకు తీశాక తినే ముందు కనీసం 15 నిమిషాలు బయటి ఉంచాలి. ఆ తర్వాతే వేడి చేయాలి. కానీ గుర్తుంచుకోండి, ఒక్కసారి వేడి చేసిన ఆహారాన్ని మళ్లీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఈ ప్రక్రియ వల్ల ఆహారంలోని ప్రోటీన్లు మరియు విటమిన్లు పూర్తిగా నశిస్తాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మన కణాలు ప్రతిరోజూ కొత్తగా పుడుతూ పాతవి చనిపోతుంటాయి. ఈ క్రమంలో ఫ్రీ రాడికల్స్ అనేవి మన కణాలను దెబ్బతీస్తుంటాయి. వీటిని ఎదుర్కోవడానికి మనకు యాంటీఆక్సిడెంట్లు అవసరం. కానీ ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్న ఆహారంలో ఈ యాంటీఆక్సిడెంట్లు రోజురోజుకి తగ్గిపోతాయి. అంటే మీరు నిల్వ ఉన్న ఆహారం తిన్నప్పుడు మీ శరీరానికి అవసరమైన రక్షణ అందదు. పైగా నిల్వ ఉండడం వల్ల చేరిన రసాయనాల భారం పెరుగుతుంది. ఇదే క్యాన్సర్కు మార్గం సుగమం చేస్తుంది. అందుకే మన తాతలు చెప్పినట్లు తాజా ఆహారమే అమృతం. మనం చెప్పుకోవలసింది ఏమిటంటే, ఫ్రిడ్జ్ అనేది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. అది మనకు ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది. కానీ దాన్ని ఎలా వాడుతున్నాం అనేదే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం నేరుగా మనకి క్యాన్సర్ ఇవ్వదు. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పులు, అంటే ప్లాస్టిక్ వాడడం, సరిగ్గా క్లీన్ చేయకపోవడం, పదే పదే వేడి చేయడం వంటివి. మీరు ఈ రోజు నుండి మీ ఫ్రిడ్జ్లో కేవలం 24 నుండి 48 గంటలకు సరిపడా ఆహారాన్ని మాత్రమే నిల్వ చేయండి. వీలైనంత వరకు తాజాగా వండుకుని తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు మీ కిచెన్లో వాడుతున్న ప్లాస్టిక్ పాత్రలను తీసేసి వాటి ప్లేస్లో గాజు పాత్రలు లేదా స్టీల్ పాత్రలను వాడడం మొదలుపెట్టండి. ఇది మీ ఒక్కరి ఆరోగ్యమే కాదు, మీ పిల్లల భవిష్యత్తును కూడా కాపాడుతుంది. ఈ వీడియోలో మనం చెప్పుకున్న సైంటిఫిక్ విషయాలు మీకు నిజంగా ఉపయోగపడ్డాయని అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ సైలెంట్ కిల్లర్ గురించి తెలియదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.